వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. అమరావతిలో జోరందుకున్న అభివృద్ధి పనులు, రైల్వే ఉద్యోగుల కుటుంబాల ఆందోళన, తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగింపు, రెండో రోజు మీనాక్షి నటరాజన్ జూమ్ మీటింగ్. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు అమరావతి నుంచి మా కరెస్పాండెంట్ శ్రీహరి, విశాఖ నుంచి వాసు, హైదరాబాద్ నుంచి హరికృష్ణ ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా శ్రీహరితో ఇంటరాక్ట్ అవుదాం. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు నెల 13న అమరావతిలో పర్యటన ఉండడంతో అధికారులు ఏర్పాటు ముమ్మరం చేశారు. రాజధానికి ముఖద్వారంగా నిలిచే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తిగా సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బ్రిడ్జికి ఇరువైపులా బ్యూటిఫికేషన్ పనులతో మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నారు. ఇక అమరావతిలో మరో కీలక సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం కూడా పూర్తయింది. తొలిసారిగా ఈ మార్గంలో సీఎం చంద్రబాబు క్యాన్వై ట్రయల్ నిర్వహించనున్నారు. అదే సమయంలో రాజధానిలో నిర్వహించిన ప్రభుత్వ అధికారుల నివాస భవనాలు, మంత్రులు, న్యాయమూర్తుల బంగ్లాలు సిఆర్డీ అధికారులు జీఏడీకి అప్పగించనున్నారు. దీంతో సీఎం పర్యటన వేళ అమరావతిలో అభివృద్ధి పనులు వేగం, రాజధాని నిర్మాణంలో కొత్త ఊపు తీసుకొస్తోంది. ప్రస్తుతం ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? 13న సీఎం చంద్రబాబు రాకతో అమరావతిలో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది అంటున్నారు. బ్యూటిఫికేషన్ ఎలా జరుగుతోంది? ఏర్పాట్లకు సంబంధించి ఏం చెప్తున్నారు? సతీష్, అమరావతి ఏదైతే ఆంధ్రప్రదేశ్ అమరావతి రాష్ట్ర రాజధాని ముఖద్వారమైన ఉండవల్లి సీడ్ యాక్సిస్ రోడ్డు, అదేవిధంగా ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఇటీవల అంటే 128 మీటర్ల పొడవున 2 వరుసల రహదారి నిర్మాణాలను అయితే బకింగ్హామ్ కెనాల్ పైన చేపట్టారు. అంటే అమరావతి ఏదైతే రాజధానిలోకి ముఖద్వారంగా చూసుకున్నట్లయితే ఈ స్టీల్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. అయితే దీని నుంచి ఇక అమరావతి రాజధానిలోకి రావడానికి కనుక చూసుకున్నట్లయితే ఆ సీడ్ యాక్సిస్ రోడ్డు కనెక్టివిటీ పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. అయితే ఇవన్నీ కూడా రేపు 13వ తారీఖున సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇవన్నీ కూడా ప్రారంభోత్సవం అయితే జరగబోతున్నాయి. అయితే ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. దాంతోపాటు ఏదైతే బ్యూటిఫికేషన్ ఏదైతే ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి అటు రెండు వైపులా కూడా చూసుకున్నట్లయితే పూర్తిస్థాయి బ్యూటిఫికేషన్, అటు గ్రీనరీ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వేగవంతంగా జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దాంతోపాటు ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్డును కనెక్టివిటీ చేసుకొని ఉన్న ప్రభుత్వ భవనాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే అవన్నీ కూడా నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. దాంతోపాటు ప్రభుత్వ అధికారులకు సంబంధించిన క్వార్టర్స్ అంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, దాంతోపాటు ఏదైతే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల భవనాలు, దాంతోపాటు మంత్రుల భవనాలు, జడ్జీల బంగ్లాలతో పాటు ఏపీ సిఆర్డీ కార్యాలయానికి కనెక్టివిటీ చేసుకున్న ఈ సిఆర్డీ ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్డు ఉందో ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుని రేపు కూడా సీఎం చంద్రబాబు కాన్వాయ్ ఏదైతే అంటే 13వ తారీఖున కాన్వాయ్ కూడా ట్రయల్ రన్ వేస్తుంది. ట్రయల్ రన్ తర్వాత ఆ భవనాలన్నీ ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వ భవనాలన్నింటినీ కూడా సిఆర్డీ అధికారులంతా కూడా జీఏడీకి అయితే అప్పగించనున్నారు. సాధారణ పరిపాలన విభాగానికి అప్పగించిన తర్వాత సీఎం చంద్రబాబు వీటన్నిటిని కూడా పరిశీలించే అవకాశం ఉంది. దాంతోపాటు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్లో కనుక అక్కడ కూడా పూర్తి స్థాయి బ్యూటిఫికేషన్, దాంతోపాటు అక్కడ కావలసిన మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఏర్పాట్లు అయితే జరిగాయి. ఇప్పటికే దానికి సంబంధించి ఇంటర్నల్గా అక్కడ ఉద్యోగులు ఎవరైతే ఆ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి సంబంధించిన ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి కూడా అక్కడ కావాల్సిన వర్కింగ్ స్టేషన్స్ లాంటి సదుపాయాలను కూడా అందులో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మొత్తంగా 412 యూనిట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ కూడా జీఏడీకి అయితే అప్పగించనున్నారు సిఆర్డీ అధికారులు. దాని తర్వాత ప్రధానంగా ఈ సీడ్ యాక్సిస్ రహదారికి ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్డు ఉందో దీని అన్నిటికీ కూడా E30 వరకు ఉన్న రోడ్లన్నిటిని కూడా కనెక్టివిటీ చేస్తూ వాటన్నిటికీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, వాటర్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా మొత్తంగా మౌలిక సదుపాయాలన్నిటినీ కూడా సమకూర్చుకుంటూ అధికారులు అయితే ఆ పనులన్నీ కూడా వేగవంతంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. అయితే ఏదైతే ఈ నెల 13వ తారీఖున సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ఏదైతే జరిగిందో దాన్ని కూడా ప్రారంభోత్సవం అయితే చేయబోతున్నారు. దాంతోపాటు ట్రయల్ రన్తో పాటు ఏదైతే ఈ భవనాలు ఉన్నాయో ఇప్పటివరకు జరిగిన ప్రభుత్వ భవనాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఆ రోజు జీఏడీకి అయితే అప్పగించే కార్యక్రమం అయితే జరగబోతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.